ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ యుద్ధం అక్కడ అరబ్ దేశాలను పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు బుషర్ అణు విద్యుత్ కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయిల్, అమెరికా దళాలు నిన్న జరిపిన దాడులతో అక్కడ రేడియేషన్ వెలువడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇరాన్ కి సమీపంలో బుషర్ అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా ఉన్న కువైట్లో ఈ రేడియేషన్కి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడి ప్రభుత్వం ప్రకటన జారీ చేయడమే ఇందుకు నిదర్శనంగా పలువురు చెబుతున్నారు. న్యూక్లియర్ సేఫ్టీ గైడ్ లైన్స్ ని కువైట్ ప్రభుత్వం జారీ చేసింది. ప్రజలు ఎవరు కిటికీలు, తలుపులు తెరవరాదని, ఇళ్లలోనే ఉండాలని, న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ వెలువడుతుందని, ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని ముందు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మార్చి 21వ తేదీ నతాంజ్ అణు విద్యుత్ కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు చేసిన విషయం ప్రపంచానికి అంతటికీ తెలిసిందే. ఇటీవలే బుషర్ అణు విద్యుత్ కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకోవడంతో అక్కడున్న యురేనియం నిల్వలు దెబ్బతిని రేడియేషన్ వెలువడుతున్నట్లు కువైట్ ప్రజలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కువైట్ ఇజ్రాయెల్, అమెరికా పక్షంలో ఉంది. ఇక్కడ రేడియేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు ఇజ్రాయెల్, అమెరికాలు గుర్తించి కువైట్ను అప్రమత్తం చేయడం వల్లే ఈ ప్రచారం వెలుగులోకి వచ్చిందని, ఇందులో వాస్తవం కూడా ఉందని, కాబట్టి మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం రేడియేషన్ స్థాయికి చేరుకుని తీవ్ర స్థాయిలో సమాజం మీద ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు యుద్ధ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్, అమెరికాకు అంటగాగుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ సమీపంలో ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని వారి మీద విచ్చలవిడిగా మిసైళ్లతో దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, అమెరికా దళాలు జరిపిన దాడిలో బుషర్ అణు విద్యుత్ కేంద్రం పూర్తిగా దెబ్బతిని అక్కడ రేడియేషన్ వెలువడుతున్నట్లు తన సన్నిహిత దేశాలని అమెరికా హెచ్చరించడం వల్లే కువైట్లో ఈ న్యూక్లియర్ గైడ్ లైన్స్ వెలువడినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే అసంఖ్యాక ప్రజానీకం పైన ఈ రేడియేషన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రపంచ దేశాధినేతలు తక్షణమే జోక్యం చేసుకుని ఈ యుద్ధాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం పలువురు భయపడుతున్నారు. చివరగా రేడియేషన్ అనేది వ్యాపిస్తే మంచి చెడు లేకుండా మొత్తం జీవకోటి యావత్తు ఆ రేడియేషన్ ప్రభావం ఉండే ప్రాంతంలో ప్రభావం చూపి నాశనం అయిపోవడం తథ్యమని పలువురు హెచ్చరిస్తున్నారు.